ఉద్యోగుల సమస్యలను పిఎస్సి ప్రయోజనాలను వెంటనే ఉద్యోగుల ఐక్యత, రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, బకాయిలను వెంటనే బకాయిలను వెంటనే బకాయిలను వెంటనే వెంటనే పొద్దున చేసే పని అదేగా, రోజు అదే పనిగా. కృష్ణయ్య రిటైర్డ్ ఉద్యోగుల ముఖ్యంగా ఖమ్మం జిల్లా అధ్యక్షత వహించి పనిచేస్తా ఉన్నాను. తర్వాత ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలా ముఖ్యమైనటువంటి సమస్యలు వీటి సాధన కోసం ఈరోజు మేమంతా వందల మంది ఈరోజు ఈ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాము. తర్వాత ఈ ముఖ్యమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఎస్టీఓ కార్యాలయాన్ని ఖమ్మంలో మార్చాలని, అట్లాగే ఈ వెల్నెస్ సెంటర్స్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు, ఏది టెస్టులు చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ని, అట్లాగే మందుల్ని వెంటనే సమకూర్చాలని, అట్లాగే ఇటీవల 2004 తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బకాయిలే కాదు, అవి బకాయిలు కాదు, వాళ్ళకి న్యాయంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్, అవి బకాయిలు కావాలి, న్యాయంగా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అవి, ఆ బెనిఫిట్స్ వెంటనే ప్రభుత్వం రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తారని చెప్పినట్టు కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. అంతేకాకుండా ఈ రిటైర్డ్ ఉద్యోగులు వయసు మీద పడి అనేక అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి హెల్త్ కార్డులు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మా దగ్గర కాంట్రిబ్యూషన్ తీసుకొని కూడా అది గవర్నమెంట్ అవసరమైతే 1% కాదు 2% కాంట్రిబ్యూషన్ తీసుకునేలా కానీ మాకు హెల్త్ కార్డు ప్రయోజనం కలిగించేటైతే అది ఎంతో ఈ చివరి దశలో పెన్షనర్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఈ రకంగా ప్రభుత్వం ఇది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఈ కొత్త గవర్నమెంట్ ఏదో సాధిస్తామని చెప్పేసి అనుకున్నాం కానీ అది కూడా పరిస్థితి ఏమి కనిపించడం లేదు. ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ యొక్క వైఖరి ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు మేమంతా ఇక్కడ మాట్లాడే సందర్భంలో మరి గవర్నమెంట్ వైఖరి ఉన్నది ఒకటి బీకేస్తే కానీ కొత్త ఏడకుండా ఉంటారనే దుర్మార్గమైన ఎత్తు కూడా ఇక్కడ ఉన్నవాటిని ఒకటి బీగితే ఇప్పుడు కొత్త ఏడగారు ఈ ఉన్నది మాకు తీసేసింది మాకు ఏంటి అని చెప్పేసి అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. అందుకని దయచేసి మనం ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించాలని అభిప్రాయపడతా ఉన్నాను. రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెన్షనర్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ఈ ధర్నా వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా 2024 మార్చి తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకి న్యాయంగా రావాల్సినటువంటి జీపీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షనరీ బెనిఫిట్స్ ఇవి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఖమ్మం ఎస్టీఓ కార్యాలయం మరి కలెక్టర్ కార్యాలయం వద్ద ఉంది. ఖమ్మం నగరం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పెన్షనర్స్. కాబట్టి ఖమ్మం ఎస్టీఓ కార్యాలయాన్ని నగరంలోకి మార్చాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వెల్నెస్ సెంటర్లో కనీసం మందులు లేవు. అక్కడ పెన్షనర్స్ పోయి సదుపాయం కూడా సౌకర్యంగా మంచిగా లేదు. అక్కడ అన్ని మందులు కల్పించాలని, అదే రకంగా ఈ టెస్టులు వైద్య పరీక్షలు అయితే ఉన్నాయో ఆ పరీక్షలను కూడా నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఏన్కూరు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో ఈ పెన్షనరీ ప్రయోజనాలు రాకపోవడం వలన ఆవేదన చెంది మరి చనిపోయారు. వారి మరణాన్ని దృష్టి పెట్టుకొని ప్రభుత్వం కూడా గమనించాలి. ఇంతేకాకుండా ఇప్పటికే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 221 ప్రకారంగా జీవించే హక్కుని కాదరాస్తున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని, అదేవిధంగా ఈ ధర్నా వేదికగా మేము మానవ హక్కుల వేదికను కూడా మేము సంప్రదిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా
మరి రాష్ట్రంలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అది పిఆర్సీ కావచ్చు, డిఏ కావచ్చు, మరి హెల్త్ కార్డులు కావచ్చు, అదే రకంగా ఈ ఆర్థిక రంగం ప్రయోజనాలు కానీ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా గమనించి మాకు ఆ ప్రయోజనాలు విడుదల చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. నా పేరు ఎం సుబ్బయ్య అండి. పెన్షనర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ముఖ్యంగా మాకు రావాల్సిన డిమాండ్ల కోసం ఈరోజు ధర్నా చేస్తున్నాం. గత ప్రభుత్వం మీద అసంతృప్తితో మాకేమీ లేదని చెప్పి మా పెన్షనర్స్ ఉద్యోగులు కలిసి కొత్త ప్రభుత్వం తీసుకొచ్చినాం. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మేము 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నాం. అంతకుముందు 14, 15వ తారీఖు వచ్చేది. మీకు ఇస్తున్నాగా మీకు 1వ తారీఖు పెన్షన్ అని మాట్లాడుతున్నారు. మేము ఈ నగదు రహిత వైద్యానికి మా వంతుగా 1% శాలరీ ఇస్తా ఉన్నాము. అది కాకుండా ఒక్కొక్కళ్ళు 500 ఇవ్వమన్నారు. దానికి కూడా ఒప్పుకున్నాం. దాన్ని కూడా ఇప్పటివరకు విధి విధానం ఫైనల్ చేయలేదు. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ వేసినా ఉన్నారు. వారం రోజుల్లో ఇస్తా ఉన్నారు. ఇప్పుడు నెల దాటింది, ఇంతవరకు ఇవ్వలేదు. మా పెన్షన్ కావాల్సింది నగదురహిత వైద్యం. దానికి మేము ఏమైనా చేస్తాం. ముఖ్యంగా ఇంకోటి ఎస్టీఓ కార్యాలయం 10 కిలోమీటర్లు ఉంది ఖమ్మం నుంచి ఇక్కడికి. వాళ్ళు ఇక్కడికి బస్సులో ఆటోలో ఇక్కడికి వచ్చినా ఇక్కడ నుంచి ఆడ ఆఫీస్ లోపల పోయేవారికి అడ్డం పడుతున్నారు. మళ్ళీ పోయేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎస్టీఓ కార్యాలయం వెంటనే ఖమ్మం నగరంలోకి మార్చాలి. ఇంతకుముందు ఖమ్మం తహసీల్ ఆఫీస్లో ఎస్టీఓ ఆఫీస్ ఉంది, అక్కడ స్ట్రాంగ్ రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. మార్చడం ఒకటే. దాన్ని త్వరితగతిలో చేయాలని, నగదు రహిత వైద్యం అందించాలని కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఉద్యోగ సంఘం జిల్లా శాఖ పిలుపు మేరకు ఈరోజు ఖమ్మం ఐడిఓసి కార్యాలయం ఉన్నటువంటి ధర్నా చౌక్లో ఈరోజు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఖమ్మంలోని వివిధ ప్రదేశాల నుంచి ఇచ్చేసినటువంటి పెన్షనర్ సభ్యులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రధాన అంశాలు ఏదైతే ఉన్నాయో, మరి ముఖ్యంగా 24 మార్చి నుంచి రిటైర్ అయినటువంటి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఒక పెన్షన్ తప్ప మిగిలిన సంక్షేమ ఫలాలు ఏది కూడా అందలేదు. రిటైర్మెంట్, ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అంటే 30 నుంచి 35, 40 ఏళ్ళు ప్రభుత్వానికి సేవలు అందించి చివరి దశలో మరి రిటైర్ అయినప్పుడు అనేక సమస్యలు ఉంటాయి. పిల్లల పెళ్లిళ్ళు కానివ్వండి, ఒక చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన కానివ్వండి, ఆరోగ్య సమస్యలకి ప్రతినిత్యం కూడా ప్రతి నెల ఖర్చు పెట్టే అవసరాలు ఉంటాయి. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని రిటైర్ అయితే డబ్బులు వస్తాయి, దాన్ని బట్టి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో చేసుకుందామని ప్రతి ఒక్కరు ఆశిస్తూ ఉంటారు. అవన్నీ భగ్నం అయిపోయినాయి. ఈరోజు అనేక ప్రాంతాల్లో మనోవేదనతో కానీ అనేక రకాలుగా మరి చనిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇది చాలా దయనీయమైన పరిస్థితి. ప్రభుత్వాలు దీని వెంట ప్రత్యేకమైన దృష్టిని సారించాలి. ఏదో చెప్తున్నారు తప్ప, ఇందాక అనేక మంది పెద్దలు చెప్పినట్టుగా నెలకింత రిలీజ్ చేస్తామంటున్నారు తప్ప అనేక సంక్షేమ పథకాలకి కొన్ని వేల కోట్లు పెడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా ప్రజల్లో ఒక భాగం అనే విషయాన్ని ఈ ప్రభుత్వాలు మర్చిపోతా ఉన్నాయి. వాళ్ళ సంక్షేమానికి కట్టుబడి ఉండాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి ఖమ్మం జిల్లా అడ్డాగా ఈ యొక్క ఉద్యమ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఏ జిల్లాలో లేకుండా మన ఖమ్మం జిల్లాలోనే ఈరోజు ఈ ఉద్యమాన్ని ప్రారంభించాం. దీన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని జిల్లాలు ఉద్యోగ సోదరులందరూ కూడా, రిటైర్డ్ సోదరులందరూ కూడా ముందుకు వచ్చి ఉద్యమ రూపాన్ని ఉధృత రూపం చేసి మన సమస్యలు సాధించే వరకు మనం కొట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. చాలా ఈరోజు నేను వైరా మండల శాఖ ప్రెసిడెంట్ చల్లా కృష్ణారావు నా పేరు. ఈరోజు అందరూ ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటం లాగా ఈరోజు ధర్నాకి రావడం అంటే, ఇలా ముందుకు వచ్చారంటే కారణం ఏంటంటే అందరికీ సమస్య ఎంత స్థాయిలో ఉంది అనేటువంటిది మనకి అర్థం అవుతా ఉంది. ముఖ్యంగా ఎంతో మంది పాపం పెన్షనర్లు మనోవేదనతోని మరి చనిపోవడం జరిగింది, ఇల్లు వదిలిపెట్టి పారిపోయారు. ప్రభుత్వం ముందుగా కనీసం మన జీపీఎఫ్ లో దాచుకున్నటువంటి డబ్బులు పెన్షనర్లు చాలా కష్టపడి తినకుండా కూడా జీపీఎఫ్ లో డబ్బులు దాచుకున్నారు. మన ప్రజలు దాచుకున్నటువంటి, మన పెన్షనర్లు దాచుకున్నటువంటి డబ్బుల్ని కేవలం ప్రజా సంక్షేమం కోసం, సంక్షేమ కార్యక్రమాలకి ప్రభుత్వం వినియోగించడం అనేది చాలా దారుణమైన విషయం. మరి ఎంతో మంది పిల్లలు పెళ్లి చేయడానికైతే, ఇల్లు కట్టుకోవడానికైతే, పిల్లల చదువుల కోసం అయితే మరి దాచుకున్నటువంటి డబ్బుని ప్రభుత్వం వాళ్ళకి చెల్లించకుండా వాళ్ళ మనోవేదనకి గురి చేసి ఇవాళ ఇల్లు వదిలిపెట్టి పారిపోయేటువంటి పరిస్థితి కానివ్వండి, ఆత్మహత్యలు చేసుకోవడానికి కానీ కారణమైనటువంటి ఈ ప్రభుత్వం మొండి వైఖరిని, నిర్లక్ష్య వైఖరిని విడలాడాలని చెప్పేసి మన ఖమ్మం జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని తీసుకొని దిగ్విజయంగా విజయవంతం కావడానికి కారణమైనటువంటి మన అధ్యక్షులు కృష్ణయ్య గారు, సుబ్బయ్య గారు, వేణు గారు, మన జిల్లా శాఖ మొత్తానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వైరా మండల శాఖ తరఫు నుంచి దాదాపుగా జిల్లాలోని అత్యధిక సంఖ్యలో 40 మంది మా వైరా మండలం నుంచి హాజరు కావటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మా మండలం నుంచి, అదేవిధంగా మిగతా మండలాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి అందరు పెన్షన్ మిత్రులకి అందరికీ కూడా ఈ శిబిరం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్.